నాకు తోడుగా ఉన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు క్యాడర్ అందరూ కూడా ఎవరు కూడా నిరుత్సాహపడద్దని, వాళ్ళందరికీ కూడా నిలువుగా ఉండమని తెలియజేస్తున్నారు. గెలుపు ఓటములు సహజం. ఒక పోటీ అయిన తర్వాత ఉన్నప్పుడు ఒకరు గెలవడం ఒకరు ఓడిపోవడం అనేది ఎంత సహజమో, ఈరోజు ఎలక్షన్లో కూడా ఒకరు గెలవడం ఒకరు ఓడిపోవడం కూడా అనేది సహజం. సో ఎవరు కూడా నిరుత్సాహపడకుండా ధైర్యంగా ఉండండి, ముందుకు వెళ్దాం. మళ్ళీ మన పార్టీ పుంజుకుంటుంది. మళ్ళీ కూడా మనందరం కలిసికట్టుగా ధైర్యంగా ఉంటే ఏదైనా సాధించాలి. కానీ ప్రజలకి కానీ కార్యకర్తలకి అందరికీ కూడా నేనందరికీ కూడా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటాము. అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దాం. మన అందరం కూడా కలిసిగానే ముందుకు వెళ్ళి మన విజయాన్ని 5 సంవత్సరాలు మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. మళ్ళీ పోరాటం తప్పదు. అప్పటికి మనం బలోపేతం ఇంకా స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళి పబ్లిక్కి సర్వీస్ చేసి ప్రజల్లో ఏం ఎక్కడ మనం ఇదిగా ఉన్నామో తెలుసుకుందాం. మళ్ళీ మనకి అవకాశం వచ్చింది, మళ్ళీ తెలుసుకునే అవకాశం తప్పకుండా అందరం కూడా ముందుకు వెళ్దాం అనేసి ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా ధైర్యం చెప్తూ మేము ఎప్పుడూ అందరికీ అండగా అందరికీ తోడుగా ఉంటానని తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు ఎంపనూరు ప్రజలకి వాళ్ళందరికీ కూడా అందరూ కూడా నాకు చాలా మటుకు చాలా శాతం వరకు ఓట్లు వేశారు. కాబట్టి నేను ఈరోజు ఆ తక్కువ మెజారిటీ కూడా ఎన్నుకోవడం జరిగింది. ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి కూడా నాకు